ఈరోజు వార్తల విశ్లేషణలోని ఆయా దినపత్రికలోని అంశాలు ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్టయితే ఈరోజు సాక్షి దినపత్రికలో ఓయూకి 1000 కోట్లు అన్నట్టుగా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక పేదలకు అధునాతన నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలనేదే లక్ష్యం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా వర్సిటీలో నియామకాలు పైరవీలు సహించం, ప్రభుత్వం జోక్యం ఉండదు. ఇక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ వర్సిటీది. ఇక రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు. ఇక తనకు విదేశీ భాష రాదు, కానీ పేదల మనసు చదవడం వచ్చన్న సీఎం. ఇంకా నిన్న చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఓయూ యూనివర్సిటీని అయితే విజిట్ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పేదలకు అధునాతన నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే లక్ష్యం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేవలం తెలంగాణలో ఉన్న పేదలకు కావచ్చు, అలాగే అధునాతన టెక్నాలజీ కావచ్చు, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలనేదే నా లక్ష్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న ఓయూలో ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రాజకీయాలకు అతీతంగా వర్సిటీలో నియామకాలు, కేవలం రాజకీయాలకు అతీతంగా అక్కడ యూనివర్సిటీలో నియామకాలు ఉంటాయి, అక్కడ చేపట్టాలి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు నిన్న. ఇక పైరవీలు సహించం, ప్రభుత్వ జోక్యం ఉండదు. రైట్. ఇక యూనివర్సిటీకి సంబంధించి అయితే రాజకీయాలకు కావచ్చు, ఇంకా దేనికైనా సంబంధించి ప్రభుత్వ జోక్యం అయితే ఉండదు, పైరవులకు కూడా సహించమన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ వర్సిటీది. ఎస్, చూసాం మనం తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే కేవలం యూనివర్సిటీ ఒక తెలంగాణ గడ్డగా ఉద్యమ స్ఫూర్తిగా అయితే నిలిచింది. అప్పుడు మనం చూసాం గతంలో కూడా, దానికి సంబంధించి కూడా గుర్తించారు రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు అన్నట్టు కూడా ఒక వ్యాఖ్యానం అయితే చేసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్రానికి పట్టిన చీడన్ మీన్స్ లైక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళింది అనే దాన్ని బట్టి, ఏ విధంగా నష్టపోయింది, ఎన్ని లక్షల కోట్ల అప్పులైందనే దాని గురించి చెప్పకనే చెప్తూ రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో నాకు తెలుసు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అలాగే తనకు విదేశీ భాష రాదు, కానీ పేదల మనసు చదవడం వచ్చన్న సీఎం. రైట్. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకున్నా కానీ పేదల మనసు చదవడం నాకు బాగా తెలుసు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇంగ్లీష్ రాకున్నా నేనైతే పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని గత 2 ఏళ్ల సంది, నేను సీఎం కాలేదు అన్నట్టు కూడా ఆ సభలో వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. రైట్. ఇక ఓయూ అభివృద్ధిలో ప్రకటించిన 1000 కోట్ల నిధులు మంజూరు పత్రాన్ని వీసీ కుమార్కు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి చిత్రంలో అడ్లూరి పొన్నం, కేశవరావు, విహెచ్ తదితరులు చూడవచ్చు. 1000 కోట్ల నిధులు అయితే ఓయూ అభివృద్ధి చేయడానికి 1000 కోట్ల ఒక నిధుల మంజూరు పత్రాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే అందించారు. ఆ చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. రైట్. ఇక చొరబాటుదారుల ఓట్ల కోసమే అక్రమ వలసదారుల ఓట్లతో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయంటూ కూడా అమిత్ షా అన్నారు. పార్లమెంటు సభ ఏర్పాటు చేసిన దాంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. రైట్. ఇక మరో 220 విమానాలు రద్దు, ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. ఇక బుధవారం 2020 విమానాలు రద్దు అయితే ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇండిగో సంక్షోభం అయితే కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ ఇండిగో సంస్థ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా కొన్ని ఇండిగోలు కూడా నడిపిస్తామంటూ కూడా చెప్పుకొచ్చినప్పటికీ ఇంకా 220 విమానాలు అయితే నిన్న రద్దయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎయిర్పోర్ట్లలో. రైట్. ఇక నేడే తొలిపూర్ అన్నట్టుగా మరో వార్త కూడా చూసుకోవచ్చు. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఇక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, వెంటనే కౌంటింగ్, విజేతల ప్రకటన, ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఇక చూడొచ్చు తెలంగాణ వ్యాప్తంగా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మనకి ఈరోజు తొలి విడత ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఉదయం 7 గంటల నుంచి. ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆలస్యంగా స్టార్ట్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటే 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది, 2 గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత ఎవరు విజేత అనేది కూడా అప్పుడే వెల్లడిస్తారు. దాంతోపాటు కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం వరకు ఉప సర్పంచ్, సర్పంచ్ ఎన్నిక ఎవరు గెలుస్తారు, ఎవరు విజేత అనేది కూడా వెలువరించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్. ఇక ఫిబ్రవరిలో మహాధర్నా హైదరాబాద్లో ఆటో డ్రైవర్లతో కలిసి నిర్వహిస్తాం, సిరిసిల్లలో కేటీఆర్ చేసిన సంబంధించి ఒక వార్తను అయితే సాక్షి దినపత్రికలో చూడవచ్చు.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. ఇక నెలకు 1000 ఇస్తామని చెప్పింది. 2 ఏళ్ల బాకీ 1560 కోట్లు తక్షణమే చెల్లించాలంటూ కూడా ఇక జిల్లాలోని ఆటో కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా కార్డులు కూడా పంపిణీ అన్నట్టు కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రకటించినప్పటి నుంచి ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇటు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, వారికైతే తీవ్ర నష్టమైతే వాటిన పరిస్థితి మనకు తెలిసింది. దాంతోపాటు ఆటో కార్మికులు గతంలో చేసిన సమ్మెలకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో మంతనాలు జరిపి వాళ్ళకు ఒక ఆఫర్ అయితే ప్రకటించారు. దాదాపు నెలకు 1000 ఇస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు అయితే చెల్లించలేదు. తక్షణమే 1560 కోట్లు చెల్లించాలంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తా అని కాంగ్రెస్ చెప్పింది. అది కూడా మోసం చేసిందంటూ కూడా ఆటో డ్రైవర్ల కార్మికులతో అయితే కేటీఆర్ చర్చించిన వార్త. ఇక జిల్లాలోని ఆటో కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా కార్డులు పంపిణీ చేయాలంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. అది ఫిబ్రవరిలో హైదరాబాద్ ఆటో డ్రైవర్లతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామంటూ కూడా నిన్న సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఒక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు. ఇక విజన్ లేదు, మిషన్ లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047లో దూరదృష్టి లోపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇక అందులో విజన్ లేదు, దానిని చేరుకునే మిషన్ లేదు. క్యూర్ ఫ్యూర్ రేర్ అంటూ తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి అని కూడా ధ్వజమెత్తారు. ఇక మొన్న చూసాం సమ్మిట్కు సంబంధించి, అందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి క్యూర్ ఫ్యూర్ రేరు అంటూ తెలంగాణ అయితే కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ధ్వజమెత్తారు హరీష్ రావు. ఇక డొల్లా కంపెనీలు బ్లాక్ లిస్టులో ఉన్న పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని 5.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయితే విమర్శించారు. ఇక రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, డొల్లా కంపెనీలు బ్లాక్ లిస్టులో ఉన్న పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకొని దాదాపు 5.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. రైట్, ఆమె అంతా అన్నట్టుగా మరో వార్త చూడొచ్చు. గ్రామాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. ఇక ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రమే 1521 పురుష ఓటర్ల ఆధిక్యం. ఇక మిగతా అన్ని జిల్లాలో ఫలితాన్ని తేల్చేది మహిళలే. చూసుకోవచ్చు, ఎక్కడైతే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అయితే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. కేవలం ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం 1521 పురుషులు అధికంగా ఉన్నారంటూ తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నేత దారుణ హత్య మరో వార్త కూడా చూడొచ్చు. ఇక ఎన్ఐహెచ్ఎం ఉద్యోగుల పస్తులంటూ కూడా మరో వార్త. ఇక వేతనాలు రాక 3 నెలలు ఆర్థిక ఇబ్బందుల ఉద్యోగులు కుటుంబాలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. రాష్ట్రంలో 78 క్యాడర్లలో 17,000 మంది సిబ్బంది అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక అన్నింటిలో జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ అన్నట్టు కూడా మరో వార్త. విద్యార్థుల చింతకు ఆధునిక పోస్టల్ సేవలు. రాష్ట్రంలో జెన్ జెడ్ థీమ్లో తొలిసారిగా అంటే ఫస్ట్ టైం జెన్ జెడ్ నీటిలో అయితే పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అదే వార్తను కూడా చూడవచ్చు. ఇక కేజీ ఉల్లిగడ్డలు 25 కమ్యూనికేషన్ కోసం మావోయిస్టుల కొత్త కోడ్ లాంగ్వేజ్. ఇక బీజాపూర్ ఎన్కౌంటర్లో బయటపడిన ఈ వ్యవహారం. ఓవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్న మావోయిస్టులోని ఒక వర్గం సాయుధ పోరాట పంతాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలు రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త రకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మావోయిస్టులు లొంగుబాట్ల పర్వమైతే కొనసాగుతున్న తరుణంలో కొత్త కోడ్ కూడా తెరపైకి వచ్చింది. అదే కేజీ ఉల్లిగడ్డలు 25 రూపాయలు అన్నట్టు ఒక కోడ్ని అయితే వీళ్ళు కేటాయించుకున్నారు. దాన్ని బట్టి మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక బీజాపూర్ ఎన్కౌంటర్లు బయటపడిన ఈ వ్యవహారంకు సంబంధించి ఇక మాట్లాడదామంటూ ఇంటికి పిలిచి బీటెక్ విద్యార్థిపై క్రికెట్ బ్యాట్తో యువతి తల్లి దాడి. అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందిన యువకుడు. ఇక ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కలకలం. రైట్, నిన్న చూసాం ఈ ఘటనకు సంబంధించి మన వార్త కూడా. ప్రేమించిన తన కూతురికి పెళ్లి చేస్తామంటూ కూడా ఇంటికి పిలిచి ఏవైతే యువతి ప్రేమించిన ప్రియుడు ఉన్నాడో అతనిపై కుటుంబ సభ్యులు నమ్మించి మోసం చేసినట్టుగా పిలిచి బ్యాట్లతో దాడి చేసి విచక్షణరహితంగా కొట్టి చంపిన పరిస్థితి అయితే చూసాం మనం కదా. ఇవి సాక్షి దినపత్రికలోని అంశాలు, వార్తలు. నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణలో ఓయూ నిరసన హోరు అంటూ కూడా ప్రధాన హెడ్లైన్గా అయితే నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక భారీ బలగాలతో సీఎం వర్సిటీ పర్యటన. రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసుల మోహరింపు. ఇక ఓయూ క్యాంపస్లో అడుగడుగున ఆంక్షల అమలు. ఇక ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసిన రేవంత్ పర్యటన. ఇక తీవ్ర నిర్బంధంలోనూ నిరసన గలమెత్తిన విద్యార్థులు.
ఇక ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లేవి అంటూ నిలదీత సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మారుమోగిన క్యాంపస్. రైట్, మనం నిన్న చూసాం ఓయూ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి విజిట్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలు అయితే కొన్ని వ్యాఖ్యలు ప్రసంగాలు అయితే చేశారు. ఆ సభ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే క్రమంలో అక్కడ నిరసన సెగ అయితే తగిలింది. ఎందుకంటే విద్యార్థులకు ఇస్తానన్న ఉద్యోగ భృతి కావచ్చు, అలాగే అక్కడ కేటాయిస్తున్న కొన్ని నియమ నిబంధనలు కావచ్చు, మాకు ఇంకా కేటాయించలేదన్నట్టు కూడా కొంచెం నిరసన సెగ తగిలి సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా చాలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనం నిన్న చూసాం. ఎందుకంటే రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇక ఓయూ క్యాంపస్లో అడుగడుగున ఆంక్షలు. ఇది ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసింది అన్నట్టు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం యూనివర్సిటీ గడ్డ ఏ విధంగా అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయో, విద్యార్థుల నినాదాలు కావచ్చు, గర్జనలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయో, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అది అలాంటి సిచ్యువేషనే కనిపిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు. అది ఒక వార్తనైతే చూడవచ్చు. ఇవే ఫోటోలు కూడా చూడవచ్చు. విద్యార్థులు నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా దాడి. ఇక సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఘటన, 8 మంది నిందితులు అరెస్ట్, రిమాండ్. ఇక లింగంపల్లి గ్రామంలో పోలీస్ బందోబస్తు, కాంగ్రెస్ హత్య రాజకీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అలాగే గుండాయిజానికి పరాకాష్ట అంటూ కూడా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కొన్ని ఏరియాలలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థికి అక్కడ వ్యక్తిగత కారణాల వల్ల ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళను దూషించడమో, లేకపోతే విత్డ్రా చేసుకోమనడమో, లేకపోతే బెదిరించడమో, ఇలాంటి ఘటనలు కొన్ని చోట్ల జరిగినాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ గుండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురైన పరిస్థితి సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటన దాదాపు అందులో 8 మంది నిందితులు అయితే అరెస్ట్ అయ్యారు. ఇక కేవలం కాంగ్రెస్ ఇవన్నీ హత్యా రాజకీయాలు అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. ఇక నేడే తొలి దశ పంచాయతీ మరో వార్త కూడా చూడవచ్చు. ఇక ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్. రైట్, ఇక తెలుసు అన్ని దినపత్రికల్లో ఈరోజు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచురించింది. సేమ్ టు నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నట్టు కూడా చూడొచ్చు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న కేటీఆర్ అక్కడ పర్యటించారు. దానిలో భాగంగానే ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫిబ్రవరిలో వాళ్ళతో మహాధరణ ఏర్పాటు చేస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న భృతి మాత్రం ఇవ్వలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నట్టు కూడా చూసాం. ఇక ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. ఇక ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ కొట్టింది. ఇక అన్ని వర్గాలపై నెత్తిన రేవంత్ సర్కార్ మొండి చేయి. ఇక ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ఇవ్వాలి. ఇక లేదంటే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మహాధరణ, ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి. సిరిసిల్లలో ఆటో, లారీ, జీపు, కార్ల డ్రైవర్లకు బీమా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. దాదాపు సిరిసిల్లలో కేవలం ఆటో కావచ్చు, లారీ కావచ్చు, జీప్ కావచ్చు, ఇంకా కార్ల డ్రైవర్లకు అందరికీ బీమా అయితే కల్పించాలి. దాదాపు మళ్ళీ ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల పరిహారం కూడా ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ అయితే వెల్లడించారు. ఇవన్నీ చేస్తే ఓకే, లేకుంటే మాత్రం ఫిబ్రవరిలో మహాధర్నా ఉంటుంది. ఆ ధర్నాలో ఇంక ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి హామీలు తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాలి. రైట్, ఇక రైతుకు ద్రోహం కోర్టుకు దోక అన్నట్టుగా ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం అంటూ కూడా మరో వార్తనైతే చూడొచ్చు. ఇక హైకోర్టును తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్. ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు, భూ కేటాయింపులు. ఇక తాజాగా ఫార్మాసిటీ భూముల్లో గ్లోబల్ సమ్మిట్. 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా చెప్పుకొచ్చారు. దాదాపు 13,500 ఎకరాలు అయితే ఫ్యూచర్ సిటీ ఉండబోతుందంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పుకొచ్చారు. ఇక హైకోర్టును తప్పుదోవ పట్టించిన రేవంత్ సర్కార్. ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు, భూ కేటాయింపులు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. అలాగే భూ కేటాయింపులు కూడా చేసిన రేవంత్ సర్కార్కు సంబంధించి అయితే చూడొచ్చు. ఇక తాజాగా ఫార్మాసిటీ భూముల్లో గ్లోబల్ సమ్మిట్ అన్నట్టు కూడా మన సమ్మిట్ జరిగిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఇక
ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం, సంబంధిత రైతులకు భూములను తిరిగిస్తాం, ఇక భూములు తిరిగిస్తామని చెప్పి రైతులకు నమ్మక ద్రోహం చేసింది అంటూ రేవంత్ సర్కార్ ఇక ప్రతి రైతుకు భూములు తిరిగి ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. దానికి ఇవ్వకుండా మోసం చేసిందంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. ఇక రెండో శనివారం పరీక్షను ఆశిస్తున్నాయి. 10th పరీక్షల షెడ్యూల్ మార్చాలంటున్న టీచర్స్, విద్యార్థి సంఘాలు, విద్యాశాఖకు ఎస్టీయూ ఎస్ఎఫ్ఐ వినతి అండ్ మరో వార్త. ఇక రైతన్నకు కరెంటు కష్టాలు అన్నట్టుగా మరో వార్త కూడా చూడొచ్చు. ఇక సాగుకు 24 గంటల విద్యుత్ బంద్, అరకొర సరఫరాతో రైతాంగం అవస్థలు, ఇక రాత్రి వేళ బావుల వద్ద పడిగాపులు, జనవరి తర్వాత మరింత కటకటే, ఈ నెల తొలివారంలో పెరిగిన డిమాండ్. ఇక పాలమూరుకు 45 టీఎంసీలు అన్నట్టు కూడా మరో వార్త కూడా చూడొచ్చు. అమెరికే డిపిఆర్ సమర్పించాలని కేంద్రం సూచన, అప్రైజల్ లిస్టు నుంచి పాత డిపిఆర్ తొలగింపు, కేసీఆర్ హయాంలో 90 టీఎంసీలతో ప్రతిపాదన, రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతోనే అనేక కొర్రీలు, 45 టీఎంసీలకే పరిమితం అవుతున్న ప్రభుత్వం. రైట్గా సమ్మిట్ అంతా 2 మెన్ షో అన్నట్టుగా మరో వార్త కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా రేవంత్ బట్టి ఇదే హల్చల్, ఎక్కడ కానరాని ఇతర మంత్రులు, ఒప్పందాల్లోనూ లేరు, వేదిక పైన కూడా కానరారు, కనీసం ఫ్లెక్సీలోనైనా వారికి దక్కని చోటు. చూడొచ్చు, మన సమ్మిట్ జరిగిన సిచ్యువేషన్లో అయితే కేవలం రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టినే కనిపించారు, మిగతా మంత్రులు కనిపించలేదు. కనీసం ఫ్లెక్సీలు కూడా వాళ్ళ ఫోటోలు కూడా ఎక్కడ వేయలేదు అన్నట్టు కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. అది బీఆర్ఎస్ విస్మరిస్తుంది. ఇక ఇది నమస్తే తెలంగాణలోని వార్తలు, అంశాలు. ఇక నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రికలో యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలి అన్నట్టుగా మెయిన్ ప్రధాన హెడ్లైన్గా అయితే వెలుగు దినపత్రిక ప్రచురించింది. ఇక రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలి, సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ పార్టీలో ఉచ్చులో పడొద్దు, కేవలం చదువుతోనే మనం భవిష్యత్తును చేసుకోగలం, చదువుతోనే మనం ఏదైనా సాధించగలం, చదివే మనకు ముఖ్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. ఓయూను కాలగర్భంలో కలిసేందుకు గత పాలకులు కుట్రలు, ఆధిపత్యం చెలాంచాలని చూస్తే ఊరుకోదు ఈ తెలంగాణ గడ్డ. ఇక 1000 కోట్లతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం. ఇక నాకేం ఫామ్ హౌస్లు లేవు, గుంటూరులో చదవలే, గూడు బుటానీలు తెలియదు, ఇక నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, పేదల మనసు చదవడం వచ్చు, రాష్ట్రానికి పట్టిన చీడ పీడను ఎట్లా వదిలించాలో కూడా తెలుసు. ఇక టీచింగ్ నాన్ టీచింగ్ కొలువులు భర్తీకి కమిటీ, పైరవులతో వస్తే ఉద్యోగం ఊడగొడతామని వార్నింగ్. ఇక ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం, ఆర్ట్స్ కాలేజ్ ముందు సభలో ప్రసంగం. ఇక వర్సిటీ అభివృద్ధి కోసం అయితే 1000 కోట్లు జీవో అయితే రిలీజ్ చేశారు, మనం చూసాం నిన్న. అంటే ఈ ప్రసంగంలో ఇతను కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని అయితే బీఆర్ఎస్ విమర్శించింది. ఎట్లా అంటే మన సమ్మిట్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తే దానికి రీకౌంటర్గా నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ పేదల మనసులు చదవడం వచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇంగ్లీష్ రాకపోయినా 2 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే నేను పాలిస్తున్నాను, మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాను, మంచి అభివృద్ధిని అందిస్తున్నాను అంటూ కూడా నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే మనం చూసాం నిన్న. ఇక నేడే ఫస్ట్ ఫేజ్ పోలింగ్, ఇక అది మరో వార్త చూడొచ్చు. ఇక 3834 పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, ఇక ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్, మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్, రిజల్ట్, ఉప సర్పంచ్ ఎన్నిక. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఇక సిబ్బంది చూసాం. ఇక ఈరోజు తొలి విడత ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం అన్ని కేంద్రాలు అయితే దాదాపు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు అయితే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఆలస్యంగా జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అయితే చేరుకున్నది. ఇక 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది, దాని తర్వాత కౌంటింగ్ ఉంటుంది, కౌంటింగ్ తర్వాత రిజల్ట్ ఉంటుంది, తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. ఇక స్టార్టప్ ఫండ్ 1000 కోట్లు మరో వార్త కూడా చూడొచ్చు. ఇక ఫుట్బాల్ ఆటల స్టార్టప్స్లో కూడా టీం వర్క్ ఉండాలి, అయితేనే విజయం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ స్టార్టప్స్లో కనీసం 100 యూనికార్నర్లుగా ఎదగాలి, ఇందుకోసం ప్రభుత్వం గూగుల్ సహకారం అందిస్తామని హామీ, గూగుల్ స్టార్టప్ హబ్ ప్రారంభం. ఇక స్టార్టప్ ఫండ్తో 1000 కోట్లు అన్నట్టు మరో వార్తనైతే చూడొచ్చు. ఇక సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలు, గత 2 నెలల్లో 1685 కోట్ల పంపిణీ, 3.76 లక్షల మందికి లబ్ధి. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్లు విడుదల, ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్లు రిలీజు. ఆన్లైన్ విధానంలో పారదర్శకతకు పెద్దపీట. ఇంకా సీఎంఆర్ఎఫ్ సాయం అయితే రెండింతలు చేసింది ప్రభుత్వం. ఇక పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి అన్నట్టు కూడా మరో వార్తనైతే చూడొచ్చు. ఇక రామగుండం పెద్దపల్లి మనుగురు రైల్వే లైన్ను నిర్దేశించి గడువులోగా పూర్తి చేయండి, లోక్సభ 0 ఓవర్ల కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏదైతే గడ్డం వంశీకృష్ణ ఎంపీ ఏదైతే కోరారో రామగుండం పెద్దపల్లి మనుగురు రైల్వే లైన్ అయితే నిషేధిత
నిర్దేశిత గడువులుగా పూర్తి చేయండి అని అతను చేసిన ప్రతిపాదనకైతే సానుకూలంగా స్పందించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. చూడాలి ఇక ఏం జరుగుతుందో. ఓట్ చోరీపై అమిత్ షా వర్సెస్ రాహుల్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో వాడివేడిగా చర్చ. ఇక టికెట్ ధర 40,000 ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇవి ఆయా దినపత్రికలోని అంశాలు, వార్తలు. ఇక ఇవి వార్తలు విశ్లేషణలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.